గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. నిన్న కూడా ఈ కరెన్సీ కష్టాలు, బ్యాంక్ తర్వాత ఏటీఎంల ముందున్నటువంటి క్యూ లైన్లు శరామామూలుగా కొనసాగాయి. చాలా చోట్ల ఇప్పటికీ ఏటీఎంలో పెట్టినటువంటి డబ్బు జస్ట్ అరగంట 45 నిమిషాలను ఖాళీ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ లైన్లు సాయంత్రం వరకు కూడా అన్ని బ్యాంకుల దగ్గర బ్యాంకు మూసేసే టైం వరకు కూడా వాళ్ళు ఓవర్ టైం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేసినా కూడా అక్కడ అంతసేపు కూడా ఇంకా జనం క్యూలో వందల సంఖ్యలో నిలబడి ఉన్నారు. ఆ ఏటీఎం దగ్గర డబ్బులు పెట్టినా మరొక కొన్ని చోట్ల 2 సార్లు సెకండ్ టైం కూడా పెట్టారట. అయినా కూడా అది కూడా హాఫ్ అన్ అవర్లో ఖాళీ అయిందని చెప్పి నిన్న ప్రజలందరూ కూడా ఆందోళన చెందారు. కాకపోతే ఇవి కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఏటీఎంకి సంబంధించి అందులో ఈ 2000 కొత్త నోటు పెట్టడానికి వాటికి సంబంధించినటువంటి సెన్సార్ తర్వాత టెక్నికల్ అరేంజ్మెంట్కి ఇంకా 15 రోజులు పడుతుందని చెప్పి దానికి సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్నారు. ఆ వార్త కంటిన్యూగా అన్ని పత్రికలు కూడా ఫొటోస్తో సహా ఎక్కడెక్కడ ప్రజలు ఎట్లా ఇబ్బంది పడ్డారు, ఎంతమంది లైన్లో ఉన్నారు, ఎట్లా డబ్బులు తీసుకున్నారు అన్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబేన్ కూడా బ్యాంక్కి వెళ్ళి 4000 రూపాయలు మార్చుకుని తీసుకున్నారు. ఆ వార్తను కూడా ఫోటోలతో సహా పత్రికలు పబ్లిష్ చేశాయి. ఇక కరెన్సీ కష్టానికి సంబంధించి, కరెన్సీ మార్పిడికి సంబంధించి ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం జనమంతా రోడ్ల మీదకి వచ్చారు. దానికి సంబంధించి నిన్న పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, దానికి సంబంధించి నిన్న ఇది ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్లో కూడా మొత్తం దీని మీదనే చర్చ జరిగింది. ఇది ధర్మయుద్ధం, అందరూ సహకరించాలి, దీనికి ఎమోషనల్గా ప్రజల్ని రెచ్చగొట్టద్దని చెప్పి ప్రధాని ఆల్ పార్టీని కోరారు. అయితే మొత్తం దేశ ప్రజలందరినీ రోడ్డు మీదకి తెచ్చినటువంటి ప్రధాని ఏకపక్ష నిర్ణయాన్ని కడిగి నిలదీస్తామని చెప్పి ఆల్ పార్టీ మీటింగ్లో కూడా అన్ని పార్టీలు చెప్పాయి, విపక్షాలు చెప్పాయి. అది ఈరోజు పార్లమెంట్ సమావేశం. నిజానికి ఇది శీతాకాల సమావేశాలు, కానీ చాలా హాట్గా జరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదో వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఈ డబ్బు మార్పిడికి సంబంధించి ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళకి చేతికి ఈరోజు నుంచి సిరా చుక్క పెడతారు. ఓటేస్తే ఎట్లయితే పెడతారో అట్లాంటి సిరా చుక్క పెడతారు. ఎందుకంటే ఒక్కొక్కరే 2-3 సార్లు వెళ్తున్నారని చెప్పి బ్యాంకులకి వచ్చినటువంటి సమాచారం. కాబట్టి ఈరోజు నుంచి వాళ్ళందరూ కూడా ఇంక్ పెడుతున్నారు, ఎవరైతే చేంజ్ చేసుకుంటారో వాళ్ళు. ఇవి ఆ తర్వాత ఈ 500, 1000 నోట్ల రద్దుపై స్టే ఇవ్వాలి, అవి మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. దానిపైన నిన్న విచారించినటువంటి సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేమని చెప్పింది. నిర్ణయం మంచిదే, రద్దు నిర్ణయం మంచిదే, కాకపోతే దానికి సంబంధించి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏం చేశారు అని చెప్పి అటు కేంద్రాన్ని ఇటు ఆర్బీఐని కూడా అడిగింది. అఫిడవిట్ దాఖలు చేయాలి తొందరగా అని చెప్పింది. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఆ తర్వాత మన రాష్ట్ర వార్తల విషయానికి వచ్చినట్టయితే నిన్న నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ఫుడ్ పార్క్ని తర్వాత పంటల్ని పతంజలి సిఓ సందర్శించారు. ఇక్కడ ఉన్నటువంటి పంటల్ని పతంజలి తీసుకోవడానికి సుముఖంగా ఉందని చెప్పి నిన్న ఆయన సిఓ బాలకృష్ణ చెప్పారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. అక్కడ ఎమ్మెల్యే, ఎంపీ అందరూ కూడా వెళ్ళారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఈ ఉల్లిగడ్డ రైతులకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ఉల్లి పంట వచ్చేసింది, మార్కెట్లో ఉల్లి వస్తుంది. వాళ్ళందరికీ ఇప్పుడు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో, ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఉంది. కాబట్టి డైరెక్ట్గా రైతుల ఖాతాలోనే డబ్బులు వేసే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి నిన్న మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. అదో వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ రోజు నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది కదా, దీన్ని ఈ కరెన్సీ ఇష్యూని, నోట్ల రద్దు ఇష్యూని ప్రభుత్వం ఎట్లా ఎదుర్కోబోతుంది, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నించబోతున్నాయి, ఎట్లా నిలదీస్తామని ఇలా చెప్పాయి కాబట్టి ఎట్లా నిలదీస్తాయి, ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు బద్దం బాలరెడ్డి గారు, నమస్కారం. తర్వాత టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే యనమల నరసింహయ్య గారు, తర్వాత మా వరంగల్ నుంచి ఆర్థిక రంగ నిపుణుడు సిఏ త్రిపురనేని గోపిచంద్ గారు మనతో ఉన్నారు. ముందు నోముల గారు, ఈరోజు నుంచి పార్లమెంట్ స్టార్ట్ అయింది. నిన్న ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన తర్వాత కూడా అన్ని ప్రతిపక్షాలను కూడా ఏకమై, అంటే 1-2 సొంతంగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు దాదాపు ఏకతాటి మీద ఉంటూ కనిపిస్తుంది. ఇది పెద్ద కుంభకోణం, ఇది ప్రధాని వ్యక్తిగత నిర్ణయం, దీన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పుకునేది లేదు, నిలదీస్తామని అంటున్నాయి. సరే, ఎట్లా ఉండే అవకాశం ఉంటాయి పార్లమెంట్ సమావేశాలు? మొత్తం బయట అయితే చలికాలం ఉంది, కానీ ఇది బయట చూస్తే లోపల మాత్రం హీట్గా ఉండే అవకాశం ఉంది. కానీ ప్రధాని మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తలేదు. ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని అన్నారంటే ఆయన. సంగప్ప గారు, జరిగినటువంటి రద్దు అనేది ఇది హర్షించడానికి వీల్లేదని చెప్పడానికి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానమే దీనికి నిదర్శనం. ఎందుకంటే వాట్ ఈజ్ కాన్స్టిట్యూషనాలిటీ అనే దానికాడ, ఎంత నల్లధనంతో నాశనం అవుతుందనే దానికాడ సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటలో కొంత సారాంశం ఉంది, దాన్ని కాదనలేం. అదే సందర్భంగా మోడీ మాత్రమే నేను చేయగలనని చెప్పి చేసినట్టుగా పడుతుంది. ఇంతకుముందు గతంలో అయితేనేమో
సంకీర్ణ ప్రభుత్వాలు కాబట్టి రకరకాల పార్టీలు సపోర్ట్ చేసినాయి కాబట్టి వాళ్ళు ఎవరు చేయాలన్నా కానీ ఇంకో పార్టీ ఒప్పుకోకపోతే అది సాధ్యపడేది కాదు అనేది ఒకటి ఉంది. ఇంకో అంశం ఏంటంటే దీంట్లో దాగి ఉంది, 5 రాష్ట్రాలకు ఎన్నికలు వస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఏ పార్టీ దగ్గర ఉన్నా మేము సమీకరించుకొని మిగిలిన వాళ్ళకు లేకుండా చేయాలనేటువంటి రాజకీయ కోణం ఉందేమో అనేది మరొకటి. ఇక్కడ గమనించాల్సింది అయితే ప్రత్యేకంగా ఏంటంటే ఇది ఒక మంచి చర్యనే వ్యక్తిగతంగా నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే నల్లధనం ఉండడం వల్ల మాత్రమే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేదవాడు మరీ పేదవాడు అవుతున్నాడు, ధనికుడు మరీ ధనికుడు అవుతున్నాడు. వీడి దగ్గర హార్వెస్టర్ నిండా డబ్బులు తీసుకొచ్చి పంచినటువంటి దాఖలాలు నా కాన్స్టిట్యున్సీలనే ఉన్నాయి. హార్వెస్టర్ డబ్బా నిండా. నేను అదే అంటున్నాను, ఈరోజు ఈ రకమైన దుర్మార్గం అరికట్టాల్సిందే, కానీ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ తగలదు. నేనైతే బ్యాచిలర్ను ఎకనామిక్స్లో కానీ మాస్టర్ను కాదు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ తగలదు అనుకున్నప్పుడు సుస్పష్టమైనటువంటి పద్ధతులలో చేయాలి. మీరు రద్దు చేసినారు 100 నోట్లు. నేను ఒక బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడు, 100 నోట్లు 50 నోట్లు ఏమి అయితే నిషేధించలేదు కదా, మీరు వీటిని చాలా ఎక్కువ మోతాదులో ఉంచిస్తే అయిపోయేది కదా. దీన్ని మీరు అనుకున్నట్టుగా సరే 1000 రూపాయలు 500 మీరు ఆపి పెడితే, రిజర్వ్ బ్యాంకు ఏదో పేరుతోటి బ్యాంకులకు వచ్చాయని ఆపి పెడితే వాళ్ళకి ఏదో రకమైనటువంటి స్మెల్ చేసి నల్ల కుబేరులు మళ్ళీ దాన్ని సరి చేసుకుంటారు కాబట్టి చేయలేదు. అంతవరకు బాగానే ఉంది. ఈ 100 రూపాయల నోట్లు 50 రూపాయల నోట్లు అన్ని ఏటీఎంలలో అన్ని బ్యాంకులలో అందుబాటులో ఉంచడానికి మీరు ఎందుకు ఆ రకమైనటువంటి రహస్యమైనటువంటి పద్ధతులలో ప్లాన్ చేసుకోలేకపోయినారు? ఇది మీ తప్పిదమే కదా. ఇలా పేదవాడు కూడా డబ్బులు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలోనే కేసీఆర్ గారు గవర్నర్ గారితో మాట్లాడి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉండడం వల్ల పేదవాడి వినియోగం తగ్గిపోతుంది. పేదవాడి వినియోగం కానీ ప్రజల వినియోగం కానీ తగ్గిపోతే జరిగేది ఏంది? అల్టిమేట్గా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోతుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోతే అల్టిమేట్గా అయ్యేది ఏంటిది? ప్రభుత్వానికి అనేక రకాల సమస్యలు, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు వీటిని అన్నింటిలో వెనకబడుతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. రెండో అంశం ఏంటంటే ఈరోజు ఈ నల్లధనానికి సంబంధించి ఎంతో ఎక్కడో దాచిపెట్టలేదు, ఈడ ఉంది అని చెప్పేసి అంటున్నాం. కనీసము ప్రధానమంత్రి గారు తనకు తానుగా అన్ని రకాలుగా నేను ఎట్లా మీట్ అవుతాను, ఎన్ని నోట్లు ఉన్నాయి చలామణిలో, దాదాపు 85% 500 1000 నోట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఈ దేశంలో 22.5%, అంటే చైనా కమ్యూనిస్ట్ దేశమైనా అక్కడ కూడా 12.5% నల్ల డబ్బు ఉంది అని, మన దగ్గర 22.5% నల్ల డబ్బు ఉందని చెప్పేసి మొత్తుకుంటున్నారు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దాన్ని ఒకవైపు టాటా కొంతకాలం, బిర్లా కొంతకాలం, వీళ్ళు లేపిందే కదా. ఈ రకంగా వచ్చిన తర్వాత లేటెస్ట్ వచ్చినటువంటి నయా పెట్టుబడిదారులు అంబానీ లాంటి వాళ్ళు రకరకాల వాళ్ళు వచ్చినారు, మంచి కుబేరులు అయిపోయినారు. దీనికి కారణం ఏంటి అంటే దోపిడీకి అన్ని రకాలుగా తలుపులు తెరిచి ఉండడమే దీనికి కారణం. దీన్ని కర్బ్ చేస్తున్న క్రమంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది జరగలేదు. అది ప్రాపర్గా జరిగి ఉంటే అది ప్రయోజనాలు వస్తే ఉపయోగం జరిగేది. కానీ అది జరగకుండా ఎకాయక నువ్వు చేసేస్తే ఇక్కడ ఒకటి మీరు గమనించాలి సంగపన, ఆర్థిక శాస్త్రంలో బ్యాంకర్స్ విషయంలో ప్రత్యేకంగా ఏదైనా ఒక బ్యాంకు మునిగిపోతుంది అంటే డిపాజిట్దారులు అందరూ వచ్చి బ్యాంకు ముందు ఇస్తే వాడు డబ్బులు ఇవ్వలేడు. ఇంతకుముందు మన వాసవి బ్యాంకులు చూసినాం, రకరకాల బ్యాంకులు చూసినాం. ఇది ఆర్థిక శాస్త్రం. ఇది ఈ రోజు కూడా నీ నోట్లు చెల్తలేవంటే మూలకున్నోడు కూడా వచ్చి డబ్బులు తీసుకుపోతున్నాడు. నువ్వు అదే 100 రూపాయలు 50 రూపాయలు ప్రింట్ అయి ఉంటే నీ దగ్గర ఉపయోగం జరిగేది కదా. కనీస ఆలోచన లేకపోవడం ఆర్థిక పరంగా ఎట్లా కరెక్ట్ అవుతుంది అది? రైట్. బాలరెడ్డి గారు, ఈ నోట్ల రద్దు అనేది చాలా పెద్ద కుంభకోణం. ఇది ప్రధానమంత్రికి ముడుపులు ముట్టాయని చెప్పి నిన్న కేజ్రీవాల్ తర్వాత రాహుల్ గాంధీ అన్నారు. సో మొత్తం దేశ జనాభానంతా మీ ముడుపుల కోసం రోడ్డు మీద తీసుకొస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి నిజంగా చెప్పాలంటే నిస్వార్థపరుడు. కుంభకోణము చేయవలసిన అవసరం ఆయనకు లేదు. వ్యక్తిగతంగా అతనికి పేరు ప్రఖ్యాతలు రావాలనే విషయం కూడా కాదు. ఇది దేశం గురించి పాటుపడుతున్నటువంటి వ్యక్తి. అసలు దేశంలో ఉన్నటువంటి సరిహద్దుల్లో పనిచేసేటువంటి వీర జవాన్లు ఎవరైతే ఈనాడు ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళే స్వయంగా చెప్తున్నారు, అయ్యా మీ దొంగ నోట్లు, పాకిస్తాన్ ఫేక్ నోట్లు, ఇవాళ నకిలీ నోట్లు రావడం అనేది జరుగుతుంది. ప్రధానమంత్రి చేసింది చాలా సాహసోపేతమైనటువంటి చర్య అని చెప్తున్నాడు. ఇది మారుమూల గ్రామాల్లో కూడా ప్రజలు ఈనాడు
హర్షిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో కూడా ప్రజలు హర్షిస్తున్నారు. నిజమే కష్టాలు వస్తాయి, కష్టాలు రావని కాదు. గతంలో ఇప్పుడు మనం చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్లో మనకు 100 రోజుల పైన కర్ఫ్యూ ఉంది. హైదరాబాద్లో కూడా చాలాసార్లు కర్ఫ్యూ వస్తుంది. ఎంతోమంది కూరగాయలు కొనలేము, బియ్యం కొనలేము, ఎన్నో ఇబ్బందులు పడతారు. కానీ మళ్ళీ కూడా ప్రభుత్వం అనేది సహకరిస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు అడిగినటువంటి డబ్బు ఏదైతుందో 4,000 దగ్గర 4,500 ఇచ్చిండ్రు. ఇప్పుడు కాదంటలేరే అంటే ఇప్పుడు పెట్టిన అరగంటకి అయిపోతున్నాయి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కరెన్సీ అనేది. ఇప్పుడు నరసింహన్న గారు చెప్పినట్టు 50 రూపాయలది 100 రూపాయలు ప్రింట్ కాలేదంటే ఇప్పుడు ప్రింట్ కావడానికి సమస్య కాదు. ఇప్పుడు బ్యాంకులో పెట్టేటువంటి ఏటీఎంలో పెట్టేటువంటిది 8,800 నోట్స్ మాత్రమే పెట్టగలుగుతారు. అయితే అది పెద్ద మొత్తంలో అందాలే ప్రజలకు చెందాలంటే ఆ 2,000 నోట్లు తప్పకుండా పెడుతున్నారు ఏటీఎంలో. ఇప్పుడు చిన్న నోట్లు పెట్టాలనేది ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఈ ప్రజల దగ్గరికి 4,000 రూపాయలు చెందాలంటే మరి 2,000 రూపాయలు పెట్టడం తప్పు అంటారా? తప్పు కాదు. అది నల్లధనము బయటికి తీస్తామనేది ఏదైతే ప్రధానమంత్రి దృఢ నిశ్చయంతో ఉన్నాడో అది ఎన్నికల వాగ్దానం. అది ఆ ఎన్నికల వాగ్దానాన్ని కూడా ఈనాడు ప్రతిపక్షాలు విమర్శిస్తే అది సబబా అని అడుగుతున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ పోయి క్యూలో నిలబడేమో డబ్బులు తీసుకుంటే కపిల్ సిబాల్ కనిపించలేదు. కానీ అదే మరి వాళ్ళ మోడీ గారి తల్లి మారుతమూర్తి ఎవరైతే ఉన్నారో ఆమె లైన్లో నిలబడి 4,500 రూపాయలు తీసుకుంటే విమర్శిస్తున్నారు. ఇదెక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. అంటే ఇంకో 12 లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు కుంభకోణాల్లో ఇరుక్కున్నారు, దేశాన్ని దోచుకున్నారు. మరి 12 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గరనే ఉన్నదని తేల్చింది కదా మనం గారు. ప్రజలు తెలిసిన ప్రభుత్వాన్ని పడగొట్టేసినారు. వాళ్ళు తిన్నటువంటి డబ్బు 2G స్పెక్ట్రమ్ కానీ లేకపోతే బొగ్గు కుంభకోణంలో కానీ వాళ్ళు చేసినటువంటి ఏదైతే మరి ఇంటర్నేషనల్ గేమ్స్ జరిగినప్పుడు కానీ వరల్డ్ వైజ్ గా తెలిసిపోయింది. ఇది 12 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో తిన్నారనేది. ఆ తిన్నటువంటి డబ్బును ఇవాళ నల్ల డబ్బు పెట్టుకొని వాళ్ళు ఇవాళ రాజకీయంగా మరి పార్టీలను ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసే సందర్భంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆర్థిక పరిస్థితి ఏమీ దెబ్బతీయలేదు. ఆర్థిక పరిస్థితి పెరుగుతూనే ఉంటది. నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రాలకు వచ్చేటువంటి ఏదైతే డబ్బు ఉంటుందో లక్షల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని తొందరపడాల్సిన అవసరం లేదు. ఆర్థిక ఇబ్బంది అనేది ఏమి ఉండదు అనేది అర్థం చేసుకోవాలి. మీరు 42% నీతి ఆయోగ్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఇస్తారు ఎందుకు కేంద్ర ప్రభుత్వం? బాలరెడ్డి గారు చెప్పేది కరెక్టే. ఇప్పుడు కేంద్రానికి డబ్బు పెరిగితే నీతి ఆయోగ్ ద్వారా మీకు పంచిస్తారు, తప్పకుండా వస్తాయి. వైద్యానికి ఇప్పుడు ఈ రోజు ఎండి చేస్తున్నాం కదా. ఈ రోజు మీరే ఇప్పుడు మీ వైపు నుంచి మీరు చెప్పింది ఏంటి? ఒక్కరోజు సమ్మె జరిగితే 100 కోట్లు 1000 కోట్లు నష్టం జరుగుతుంది ఈ దేశానికి. అంటే కన్జంప్షన్ లేకపోవడము, ఉత్పత్తి జరగకపోవడం అనే దాని మీదనే మనం అనుకున్నాం. ఈ రోజు జరుగుతున్నటువంటిది అంతకంటే గొప్ప ఇబ్బందే కదా. దాంతో ఈ ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది కదా. దీన్ని ఆల్టర్నేటివ్ చూసుకోకుండా, ప్రత్యామ్నాయం చూసుకోకుండా గబకన పోయి దాంట్లో దునికేసి కుడితుల పడ్డ ఎరకలాగా కుట్టే లాభం లేదు కదా. ఒక్క మాట నేను చెప్పదలుచుకుంది ఒకటి, మా బాలరెడ్డి గారు సీనియర్ మోస్ట్ నాయకుడిగా చెప్పాలా. ఈరోజు మీకు తెలుసు యాదవులు దాదాపుగా సంచార జీవులు సగం. వాళ్ళకైతే నీకు తెలుసు నాకు తెలుసు అని మొలకడ చేయి పెడితే కనీసం 50,000 వెళ్తాయి. ఇప్పుడైతే 1,00,000 రూపాయలు కూడా వెళ్తాయి. ఎందుకని? వాడు చేస్తున్నటువంటి కాయ కష్టం అటువంటిది. వాడు అంతో ఇంతో మీలాంటి హైదరాబాద్లో అదో చేస్తుండు, మా పటేల్ ఇది చేస్తుండు కదా అని రియల్ ఎస్టేట్కో వానికి ఇస్తే ఇన్ని పైసలు అవుతాయి. వాడు ఆ 10 లక్షలు తీసుకొని ఇవాళ ఏం చేయాలని అంటే ఆయన బ్యాంకు ఖాతా కావాలి. ఈ రకమైనటువంటి దానికోసం కేటగరైజేషన్ చేయడంలో కూడా కేటగరైజేషన్ చేయకపోతే ఎటుపోతున్నారు. మనతో ఆర్థిక రంగ నిపుణుడు త్రిపుర గోపిచంద్ ఉన్నారు. గోపిచంద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గోపిచంద్ గారు, ఒకటి ఈ ఏటీఎంలలో డబ్బు పెట్టడానికి ఇంకో 15 రోజులు టైం పడుతుందని చెప్పి దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకటి. రెండవది, రాష్ట్రాల ఆదాయం తగ్గిపోయింది మొత్తం. ఎందుకంటే ఏటీఎం నుంచి డబ్బులు రావట్లేదు, ఎక్స్చేంజ్ పూర్తి కావట్లేదు. సో మొత్తం రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది పూర్తిగా. ఇప్పుడు రాష్ట్రాల జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. మన దగ్గర ఆల్రెడీ మొన్న ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు సీఎంతో మాట్లాడినప్పుడు అదే చెప్పారు. వేరే రాష్ట్రాలకు సంబంధించిన నిన్న సీఎం కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏంటి పరిస్థితి బయటపడే అవకాశం ఉంటుందా? లేకపోతే ఈ నెల జీతాలు లేక అటు ప్రభుత్వ ఉద్యోగులు రాకపోతే ప్రైవేటులో పరిస్థితి అడ్డగా ఉంటే వ్యాపారాలు కూడా ఉన్నాయి.
వీటన్నిటికీ ముఖ్యమైన సమస్య ప్రజలలోంచి ఈ నోట్ల చెలామణి, ఈ 500, 1000 రూపాయల నోట్లు విత్డ్రా చేయడం ఎలా అయితే చెలామణిలోంచి తీసేయడం వల్ల వచ్చిన సమస్య కాబట్టి ఈ సమస్య నుంచి పరిష్కారం పొందడానికి ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే నల్లధనాన్ని బయటకు వెలికి తీయడానికి, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి అని చెప్పి ఏ లక్ష్యంతో అయితే ఈ చర్యలు చేపట్టారో ఆ చర్యలు చేపట్టడానికి తీసుకున్న నిర్ణయాలతోటి ఈ పద్ధతులన్నీ తప్పుదోవ పడుతున్నాయి. ఇప్పుడు నాకు ఈ మధ్యకాలంలో ప్రాక్టికల్గా చూస్తే బ్యాంకుల నుండి, పోస్ట్ ఆఫీసుల నుంచి డబ్బు బయటి మార్గాలకు మళ్ళీ అదే నల్ల కుబేర్ల దగ్గరికి లేకపోతే మళ్ళీ వేరే ప్రాంతాలకి పర్సంటేజీల వైజ్గా అక్రమాలకు పాల్పడుతున్నారు బ్యాంక్ మేనేజర్లు. తర్వాత ఈ పోస్ట్ ఆఫీసులలో కూడా అలా జరుగుతుంది. దాని మీద ఎలాంటి నియంత్రణ వ్యవస్థ లేకపోవడం, బ్యాంకులలో డబ్బు అందుబాటులో లేకుండా చేయడం, ఈ రెండింటితోటి చాలా అసలు అనుకున్న కార్యక్రమం నెరవేర్తలేదు. పైగా సామాన్యుడు చార్టెడ్ అకౌంటెంట్ గోపిచంద్ గారు, మీరు ఆర్థిక విశ్లేషకులు, మీరు డైరెక్ట్ గా బ్యాంక్ మేనేజర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఎట్లా చెప్తారు? వాళ్ళు బ్లాక్ డైవర్ట్ చేస్తున్నారు ఎట్లా చెప్తారు? పర్సెంటేజ్ వస్తే అయితే పేదల కాడికి అయితే కొన్ని పైసలు పోతున్నాయి కదా మిత్రమా. దానికి నా సలహా ఏంటంటే వెంటనే ప్రతి బ్యాంకులో కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి. బ్యాంకుకి చార్టర్డ్ అకౌంటెంట్లతోటి సేవలు తీసుకొని ఇమీడియట్గా కాంకరెంట్ ఆడిట్ ఎప్పటికప్పుడు అసలైన వాళ్ళకి, లబ్ధిదారులకి ఆ డబ్బు వస్తుందో లేదా బ్యాంకులలో ఏమైనా దుర్వినియోగం అవుతుందో చూడాలి. ప్రత్యేకమైన కౌంటర్లు, గతంలో చెప్పినట్టుగా ప్రత్యేకమైన కౌంటర్లలో సామాన్యులు 5,000 రూపాయలు మార్చుకునే వాళ్ళ కోసం వేరే లైన్లు పెట్టాలి, వృద్ధులు వాళ్ళకి వేరే పెట్టాలి. 10 లక్షలు దాటి బ్యాంకులో డిపాజిట్ చేయదలుచుకున్న వాళ్ళందరికీ రీజనల్ ఆఫీసులలో డబ్బు డిపాజిట్ చేయడానికి వేరే లైన్లు పెట్టాలి. అందరికీ టోకెన్లు ఇచ్చేసి వాళ్ళ పేర్లు రాసుకొని, వాళ్ళ నెంబర్ రాసుకొని ఒక టెంట్ వేసి ఆ టెంట్లో కూర్చోమని చెప్పి ఏ ఎక్స్పెక్టెడ్ టైం వాళ్ళకి ఏ టైంలో వాళ్ళకు వస్తుందో వేయడం ద్వారా వాళ్ళకి కష్టాలను నివారించవచ్చు. బ్యాంకులలో డబ్బు లేకపోవడం వల్ల లేదా ఒక గంట దాటో 2 గంటలు దాటి కనుక వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తే దానికి పరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేయాలి. ఇమీడియట్గా ఆర్థిక ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగాన్ని మొత్తం ఈ దొంగ నల్ల డబ్బుని ధన ప్రవాహాన్ని ఎన్నికలలో అరికట్టిన విధంగా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్లకుండా ఉండేలాగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. అలాగే 50 రోజుల వరకు ఈ డబ్బును మార్చుకోవచ్చు అనే దానివల్ల వేర్వేరు పనులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ఎవరి దగ్గర అయినా ఈ రోజు ఎంత డబ్బు ఉందనే ఒక డిక్లరేషన్ మాత్రం అధికారుల దగ్గర, ఏదో ఒక కేంద్ర ప్రభుత్వ అధికారి దగ్గర సమర్పించి ఒక రసీట్ తీసుకున్నట్టే ఆ రసీట్ తోటి, ఆ డిక్లరేషన్ ఎక్నాలెడ్జ్మెంట్ తోటే బ్యాంకులో ఎప్పటికైనా 50 రోజులలో డిపాజిట్ చేయొచ్చు అనే పద్ధతి కనుక పెడితే ప్రభుత్వాలు ఆ చర్యలు తీసుకుంటే ఓకే, ఆ చర్యలను తీసుకుంటే కొంతవరకు ఆందోళన తగ్గుతుంది, సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి ఆర్థిక నేరాలు చేస్తే దేశద్రోహం కింద పెట్టాలి సార్. దాన్ని ఎవరు కాదనలేదు, నల్ల డబ్బు ఉన్న వాళ్ళు పట్టుకోరండి, వాళ్ళు శిక్షించండి అందరూ అంటారు. కానీ ఇప్పుడు సమస్య ఎట్లా పరిష్కారం చేస్తారు? జనమంతా రోడ్డు మీదకి వచ్చారు. గోపిచంద్ గారు మళ్ళీ వస్తుంది. ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం అంటుంది. ప్రభుత్వం నిలదీస్తాము, మొత్తం జనాన్ని రోడ్డు మీద వేశారని చెప్పి విపక్షాలు అంటున్నాయి. దాని మీద మాట్లాడుతున్నాం. మనతో చర్చలో ఫోన్ లైన్లోకి కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు వచ్చారు. సుధాకర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సుధాకర్ రెడ్డి గారు, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, ఇది ధర్మయుద్ధం, మీరందరూ సహకరించాలని చెప్పి ప్రధాని అంటున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ అంటుంది పెద్ద కుంభకోణం, నోట్ల రద్దు కూడా మీరు అంటున్నారు. మీ దగ్గరనే 12 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అన్నాడు. ఏంటి పరిస్థితి? ఒకటి, ఇంత పెద్ద నిర్ణయం సరే, ఆయన విదేశాల నుంచి ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి పరిస్థితి అంటే భారతదేశం అవుట్ సైడ్ ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళ ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామని చెప్పిండు. అది ఫెయిల్ అయిపోయి విదేశీ చట్టాలు ఇవన్నీ కూడా ఇంకా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో స్వదేశం మీద పడ్డాడు. మేము నల్లధనాన్ని వెలికి తీయటం, దాన్ని కరుపు చేయడానికి వ్యతిరేకం కాదు. కానీ రాజకీయపరమైన ఆరోపణలు ఆయన అమిత్ షా గారు చేస్తుంటూ, ఆ గుజరాత్ ఇన్ఛార్జిగా నాకు తెలుసు, గతంలో 5 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ ఎట్లుంటది, వాళ్ళ పరిస్థితి ఏంటి, దాంట్లో మాట్లాడితే టైం సరిపోదు. ఇంత పెద్ద నిర్ణయం చేసి రూరల్ బేస్ ఎకానమీ, 70% పాపులేషన్ రూరల్ ఇండియా, ఏటీఎంలు, ఆన్లైన్లు, ఈ నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది ఊర్లలో? సామాన్యుడికి ఇబ్బందులు ఎట్లా ఎవరు పట్టించుకోవాలా? ఇంత పెద్ద ఎత్తున
ఇంత విచ్ఛిన్నం ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా గందరగోళం చేయాల్సిన అవసరం లేదు. దానికి ఒక సిస్టమేటిక్ గా నోట్స్ సప్లై సరిగ్గా లేదు, సర్వర్లు పనిచేయవు, లైన్లు, చనిపోతున్న సంఘటనలు ఇవన్నీ ఉన్నాయి. తాత్కాలికంగా ఇబ్బందులే మీరు భరించన్నట్టు. మీరు ప్రజలు ఎందుకు భరించాలండి? మిమ్మల్ని కుర్చీలో కూర్చోపెట్టింది దేశం కోసం, దేశం కొరకు ప్రాణాలు అర్పించిన పార్టీ, అనేక మంది కార్యకర్తలు నాయకుల్ని కోల్పోయిన పార్టీ, స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్. ఇది ఈ టెర్రరిస్టుల నేపథ్యం ఇవన్నిటి కూడా బరాబరు చేయాల్సింది. మీరు ముందు మెకానిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఎక్కడ రూరల్ బ్యాంకులు ఎక్కడున్నాయి, ఎన్ని శాఖలు పోస్ట్ ఆఫీస్ శాఖలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అవగాహన లేకుండా ఎంత ప్రభావం పడుతుంది. మొత్తం మనీ అనేది ఆర్థిక మూలం. ఉదయం లేచిన దగ్గర నుంచి కూలి దగ్గర నుంచి పై ఎంతవరకు స్థాయి ఉన్నాడు ఒకడు దాని చుట్టే తిరుగుతుంది వ్యవస్థ. తినాలన్న అర్ధాకలతో పండుకునే పరిస్థితుల 500 రూపాయల నోటికి వాల్యూ ఏముందంటే పెరుగుతున్న ధరలని మీరు కంట్రోల్. పక్క దేశాల్లో డీజిల్ 20 రూపాయలకి పెట్రోల్ 30 రూపాయలకు ఉంది. అట్లా చేయండి, మంచిగా దాని మీద దృష్టి పెట్టండి. ఎవరు వస్తున్నారు బరాబరుగా చేయాల్సిందే. ఇట్లా తీసుకురావాలి. మీరు ఎంత గందరగోళం చేసి బై ద మోడీ, ఆఫ్ ద మోడీ, ఫర్ ద మోడీ, ఆ పార్లమెంటరీ వ్యవస్థ ముందు చేసి చర్చించి అందరిని బరాబరు చేయాలి. ఎవరో తప్పించుకుంటారంటే ఆల్రెడీ తప్పించుకున్నారు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు, అదానీ అంబానీలు. ఏమేమి ఉంది ఇదంతా ఉంది. మేము మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి, పార్లమెంట్ లో చర్చిస్తాం. ఇప్పుడు మీ ద్వారా నేను కోరేది గవర్నమెంట్ కి అట్లీస్ట్ వైద్య ఫీజులు ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ, స్కూళ్ళు, ఎడ్యుకేషన్ సంబంధించి ఎగ్జాంపుల్ చేయాలి. సామాన్యుడు ఎక్కడ చేస్తారండి? అర్ధరాత్రి ఏ ఏటీఎంల దగ్గర పోయి డ్రా చేసుకుంటారు. పేషెంట్ ఫీజు కట్టాలంటే వాడు బుక్ పెట్టి వసూలు చేస్తారు హాస్పిటల్స్ లో. కాబట్టి ఒక అవగాహన ఉండాలా, చర్చ పెట్టాలా, అందరూ ఒపీనియన్ తీసుకోవాలా. సామాన్యుడికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా అదే చేసింది. ఓకే, నల్లధనాన్ని కరుపు చేసే చర్య వరకు అభినందనం. కానీ ప్రజలు ఎక్కట్లు ఇబ్బందులు మీరు చూడకుండా, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వకుండా, ఎగ్జామ్షన్స్ ఇవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చిందని చెప్పారు. అది మేము కోరుకునేది. బాలరెడ్డి గారు, ఏకపక్ష నిర్ణయం అందరూ చెప్పకుండా హడావుడిగా తీసుకొని ఎవరో తప్పించుకుంటారని చెప్పి మీరు ప్రజలందరూ ఇబ్బంది పెడతారని. ఇప్పుడు అఖిలపక్ష సమావేశాలు జరుపుకున్నప్పుడు అధికారానికి వ్యతిరేకంగానే మాట్లాడతారు. అధికారము తీసుకున్న నిర్ణయము ఏదైతే మంచిదని చెప్పి అన్ని పార్టీలు సపోర్ట్ చేయలేదు. అన్ని పార్టీ మాకు ఒక విషయం చెప్తున్నా, వ్యక్తిగతంగా వాళ్ళు ఆలోచించినప్పుడు, లేకపోతే దేశం గురించి ఆలోచించినప్పుడు, లేకపోతే ఏవైతే నకిలీ నోట్ల గురించి ఆలోచించినప్పుడు అందరూ కూడా సమర్థిస్తారు మోడీ గారిని. ఎవరు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తలేరు. ఒకటి అర్థం చేసుకోవాలి. కానీ నల్లధనంలో ఉన్న కుబేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈనాడు ఇబ్బందికరమైనది. సామాన్యునికి ఎవరికి కూడా ఇబ్బంది లేదు. నేను నిజంగా చెప్తున్నా, సామాన్యుడు ఇబ్బంది లేదు. నేను కూడా ఈ 3-4 రోజుల నుంచి కూడా చూసిన, సిద్దిపేటకి వెళ్ళిన, నేను కరీంనగర్ వెళ్ళిన, పెద్దపల్లి వెళ్ళిన, మంచిర్యాల వెళ్ళిన, ఆసిఫాబాద్ వెళ్ళిన, మరి అక్కడ ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో కూడా ప్రజలు సంతోషిస్తుంటారు. ఎవ్వరు కూడా వ్యతిరేకిస్తారు. నిన్న ఏటీఎంలు మాత్రం నేను మంచిర్యాలలో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో ఎవరు లేనటువంటి 60 సంవత్సరాలు చేయలేనటువంటి జన్ధన్ యోజన పథకం కింద, మరి అకౌంట్ జీరో అకౌంట్ కింద 25 కోట్ల ప్రజలు మరి అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. అంటే 25 కోట్ల జనాభా అంటే 150 కోట్ల జనాభాలో ఈనాడు 100 కోట్ల మందికి అయితే అకౌంట్స్ ఉన్నది. అకౌంట్స్ లేనని సమస్య లేదు. గ్రామీణ ప్రాంతంలో బ్యాంకులు ఉన్నాయి, పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో బ్యాంకులో వచ్చిన డబ్బు అన్ని బ్యాంకులకు సరిపోయిన డబ్బు రావట్లేదు. సరిపోతా అంటే ఇప్పుడు వస్తుందండి. అనేది ఏంటంటే మన దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయండి. 10,000 రూపాయలు ఒక రోజులో అయితే ఖర్చు కావు కదా. అరే మెల్లగా ఖర్చు పెడతారు. మనకి ఇస్తలేరా 4,500 కోట్లు? 4,500 కోట్లు ఇస్తున్నారు. అయిపోతాయా? 25,000 కాంగ్రెస్ డబ్బు ఇస్తుంది అధికారం లోపల. కాంగ్రెస్ సరిపోతా? సుధాకర్ గారు కూడా వచ్చారు. రైట్, నమ్మల గారు చెప్తున్నాను. ఇప్పుడు బాలరెడ్డి గారు, మనము సరే మనం పార్టీలను ఓన్ చేసుకోవడం కోసము, పార్టీలను అడ్వకేట్ చేయడం కోసమో కాకుండా ప్రజల కష్టాలను అయితే ఆలోచించాలి కదా. ఇబ్బందులు ఉంటాయండి. కర్ఫ్యూ వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు కూడా అసలు ఆర్థిక కర్ఫ్యూ పెడతారా? అరే కర్ఫ్యూ కాదు, మనం ఆర్థికంగా మనము ఆర్థికంగా దివాలా తీయలే. మనము ఆర్థికంగా దివాలా తీసే సమస్య లేదు. బాలరెడ్డి గారు, మీరు విన్నాక చెప్పండి. ఒకటి ఏంటంటే, రాత్రికి రాత్రి రద్దు చేస్తే పెళ్లిళ్ళ పరిస్థితి ఏంది, ఇతర కార్యక్రమాల పరిస్థితి ఏంది,
ఎంత ఇబ్బంది పడ్డరు. పెళ్ళిళ్ళు ఏమి కూడా రద్దు చేసుకోకుండా వాయిదా వేసుకోకుండా ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయంటే లేవు. ఇంకోటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంతసేపు మాట్లాడండి మా బాలరెడ్డి గారు, నేను ఏం కాదంటలేను. మోడీ అనాలోచితంగా చేసిండు. ఏంటిది అది? 50 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు నువ్వు ప్రింట్ చేసుకొని నీ దగ్గర రహస్యంగా పెట్టుకొని ఆల్ బ్యాంక్స్ కు ఎవడెవడైతే డిస్ట్రిబ్యూట్ చేస్తో వాళ్ళ దగ్గర పెట్టలేని పరిస్థితి ఎట్లా కదా ఈ రోజు వచ్చినటువంటి సామాన్య. గుడ్ మార్నింగ్. ఏం లేదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రజలను అప్రమత్తం చేయడంలో పూర్తిగా విఫలమైంది. దీంట్లో ఏ విధంగా అంటే ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం చూపించకుండా రాత్రి బ్యాన్ చేసి అంబానీ అదానీలకు మాత్రం ముందే చెప్పి ఇది ఆయన ఒక ఒక మార్కు నాది కనపడాలన్న ఉద్దేశంతో చేసిండు. ఏదైతే ఈ ప్రయత్నం ఉందో దీంట్లో అందరినీ భాగస్వామ్యం చేస్తే బాగుండేది. ఆయన క్యాబినెట్ను విశ్వసించలేదు, ఆయన పార్టీని నమ్మలేదు, పత్రికలు నమ్మలేదు, ఓట్లేసిన ప్రజలను నమ్మలేదు. ఈ రోజు ఇంత ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు అందరినీ అసలు బ్యాంకర్స్ తో కూడా ఒక మీటింగ్ ఓపెన్ గా మీటింగ్ అందరికి చెప్తే లీక్ చేస్తే తెలవాల్సిందే కదా. దీనికి ఏంటంటే ఈ రోజు మనం కేంద్ర ప్రభుత్వం సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉండే. ఈ రోజు అన్ని బ్యాంకర్స్ తోటి మాట్లాడేసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది నిర్ణయం తీసుకున్నా అని చెప్పి ఒక ముందు అవకాశం ఉంటుందంట. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఏ రోజైనా రావాల్సిందే కదా. ఇప్పుడు సంగప్ప ఒకటి చెప్తా కాంగ్రెస్ వాదులకు. ఇప్పుడు సుధాకర్ రెడ్డి మాట్లాడినా, వీరు మాట్లాడుతున్నా, అసలు ఎమర్జెన్సీ ఎందుకు విధించింది ఇందిరాగాంధీ? తన పార్లమెంట్ తీర్పులో చెప్పు అన్ని చెప్పి అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఏ రకంగా ఎమర్జెన్సీలో జైల్లో పరిస్థితుల్లో సామాన్య ఈ రకంగా అసలు ఎమర్జెన్సీ విధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోడీని విమర్శించే హక్కు లేదు. మీరు ఒకటే మీకు చెప్పేది ఏంటంటే ఈ రోజు సూపర్ మార్కెట్లకు వెళ్తే వాళ్ళకైతే అభ్యంతరం లేదు. వాళ్ళు 6 నెలల సమయం ఉంది మార్చుకోవడానికి. ఇది మీరు ప్రచారం చేయడంలో విఫలమైనట్టున్నాం మేము. ఎందుకంటే December 31 వరకు బ్యాంకుల్లో మారుస్తారు, వరకు. ఒక విషయం చెప్పండి, కరెన్సీని సరిపోయేంత కరెన్సీ అంటే 100 నోట్లు 50 నోట్లు పెట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. మరి ఇప్పటికిప్పుడు పెట్టేటువంటి అవకాశం ఇప్పుడు ఏమైనా ఉందా? మొదటిది. రెండవది, ఈ జన్ధన్ యోజనకు సంబంధించిన ఏవైతే అకౌంట్లు ఉన్నాయో అందులో 50,000 లిమిట్ దాటితే దానికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుందని చెప్పి నిన్న ఆర్బీఐ చెప్పింది. మరి చాలా మంది అందులో అకౌంట్లో తల్లి అకౌంట్ అయినా కొడుకులు వేస్తున్నారని ఒకటి ఉంది. కొడుకులు బిడ్డలు వాళ్ళు వేస్తున్నారు అని ఒక చర్చ నుంచి బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అందరి ఊర్లో ఉన్న వాళ్ళందరి అకౌంట్ వేస్తున్న ఒక చర్చ ఉంది. సో ఏంది పరిస్థితి? ఇప్పుడు ఈ నోట్ల 100 రూపాయలు 50 రూపాయలు నోట్లు సరిపడా చలామణిలో ఉన్నాయా లేదా, అంత మటుకు సప్లై చేయగలుగుతామా లేదా అనేది నిజానికైతే రిజర్వ్ బ్యాంకులు అవన్నీ కూడా వాటి చేయాల్సిన దిద్దుబాటు చర్యలన్నీ చేస్తున్నాయండి. దానికి సంబంధించి కాకుండా మీరు అడిగిన 50,000 రూపాయలు అకౌంట్లో వేస్తే దానికి అన్ని ఇవి చెప్పాల్సి వస్తుంది, సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చెప్పాల్సి వస్తుంది. అనే దానికి 2,50,000 రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను పరిమితి ప్రకారం వాళ్ళు 2,50,000 రూపాయల వరకు ఇన్కమ్ ఉన్నట్టే లెక్క. ఒకవేళ 2,50,000 నిజంగా డిపాజిట్ చేస్తే ఆ 2,50,000 ఈ ఇయర్ ఇన్కమే అని అనుకున్నా కూడా దాని మీద ట్యాక్స్ లేదు కాబట్టి దాన్ని అడగడానికి అవకాశం లేదు. అదేం ప్రత్యేకమైన మినహాయింపు ఏం కాదు. కాకపోతే సామాన్య మానవులు వేరే వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళకి బినామీగా ప్రవర్తించిన పరిస్థితులలో దానికి ఇతర కారణాలతోటి వాళ్ళు గతంలో వాళ్ళకున్న ఆదాయాలు వాటిని అన్నింటినీ చూసి ఆర్థిక నేరం కింద వాళ్ళ మీద కేసులు పెట్టి తర్వాత సామాజిక ప్రయోజనాలన్నీ భవిష్యత్తులో రాబోయే ప్రయోజనాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇతరుల ఉచ్చులో పడద్దు, సామాన్య వ్యక్తులు పడద్దు, దానికోసం లైన్లలో నిలబడకండి అని చెప్పాలి. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఒక డిక్లరేషన్ ఇచ్చేస్తే పైగా ఈ నిత్యావసర వస్తువులు ఉదాహరణకి కోడిగుడ్లు ఉన్నాయి, వారం రోజుల నుంచి కోడిగుడ్లు కొనేటోళ్ళు లేరు, ఎక్కడ మురిగిపోతున్నాయి అవి. అలాగే కూరగాయలు వెజిటబుల్స్ పండ్లు లేకపోతే ఇతరత్ర వాటి అన్నిటికి సంబంధించి వ్యాపారాలు పడిపోవడం వల్ల సామాన్యులు మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తుంది. దీనికి ఇమీడియట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్స్ అప్పుడు ఎలా అయితే ప్రత్యేకమైన కార్యాచరణ పథకం తీసుకొని కలెక్టర్ల ద్వారా ఇతరుల ద్వారా దీన్ని ఇప్పుడు ఇమీడియట్గా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య కాబట్టి దీని పరిష్కారానికి బయట టెంట్లు వేసి టోకెన్లు ఇచ్చి కేవలం డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళకి సపరేట్ కౌంటర్లు పెట్టి అలా వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం ఉందండి.
Thank you. దానికి డబ్బు ఫ్లో అవడం పెద్ద సమస్య కాదు. నిజంగా అంత డబ్బు అవసరం లేదు. వారానికి 10,000 కంటే ఎక్కువ ఎవరు ఖర్చు పెట్టరు. కానీ సర్క్యులేషన్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. దాంతో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందండి. రైట్, థ్యాంక్ యూ గోపిచంద్ గారు, తర్వాత సుధాకర్ గౌడ్ గారు, నోముల నరసింహయ్య గారు, బాలరెడ్డి గారు, తర్వాత పొంగులోటి సుధాకర్ రెడ్డి గారు మా గుడ్ మార్నింగ్ తెలంగాణ అభిప్రాయం. మొత్తానికైతే ఈరోజు పార్లమెంట్ సమావేశాలు అయితే ఖచ్చితంగా దీని మీద జరిగే అవకాశం ఉంది. చాలా చలికాలం సమావేశాలైనా చాలా హాట్గా ఉండేటువంటి అవకాశం ఒకటి ఉంది. ఇక రెండోది ఏటీఎంలోకి నిన్ననే 500 నోట్లు వస్తాయని చెప్పి ప్రచారమైంది. అయితే ఒకటో రెండో చోట తప్ప ఇక్కడ 500 నోట్లు కూడా కనిపించలేదు. సో 500 నోట్లు ఏటీఎంలోకి వచ్చేంత వరకు సమస్య ఇట్లా ఉండేటట్టుంది. 500 నోట్లు వస్తే పరిష్కారం అవుతుంది అనిపిస్తుంది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు వెళ్దాం.